హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? కుంగ్ ఫు పాండా మొదటి అధ్యాయము. డ్రాగన్ వారియర్. మాస్టర్ ఓగ్వే చైనాలోని జాడే ప్యాలెస్లో ఉన్నారు. తైలంగ్ జైలు నుండి తప్పించుకోబోతున్నాడని నేను భావిస్తున్నాను అని ఓగ్వే అన్నాడు. మాస్టర్ షిఫు భయపడ్డాడు. మనం ఏమి చేయగలం? అతను అడిగాడు. నేను కొత్త డ్రాగన్ యోధుడిని కనుగొనబోతున్నాను. డ్రాగన్ యోధుడు తాయిలంగ్తో పోరాడగలడు. నగరంలోని అందరూ జాడే ప్యాలెస్ వైపు పరుగులు తీశారు. వచ్చి చూడు అంటూ కేకలు వేశారు. మేము కొత్త డ్రాగన్ యోధుడిని కలిగి ఉండబోతున్నాం. వావ్! పో అన్నారు. పో కుంగ్ ఫు చూడటం చాలా ఇష్టం. నేను కూడా వస్తున్నాను. అతను ఈ రోజు పని చేయాలనుకోలేదు. ఆగండి పో అని అరిచాడు అతని తండ్రి. ఈ నూడిల్స్ మీతో తీసుకెళ్ళండి. ప్రజలు ఎప్పుడూ నూడిల్స్ కొనాలని కోరుకుంటారు. ప్రజలు ఫ్యూరియస్ 5 యొక్క కుంగ్ ఫూను వీక్షించారు. పులి, క్రేన్, మాంటిస్, మంకీ మరియు వైపర్. ఇది ఒక మంచి ఉంది. డ్రాగన్ వారియర్ ఎవరు కాబోతున్నారు? అందరూ అడిగారు. పో జాడే ప్యాలెస్కి వెళ్లాడు. లావుగా ఉండడంతోనూ నూడిల్స్ ఎక్కువగా ఉండడంతోనూ నెమ్మదిగా వెళ్లాడు. అతను ఆలస్యంగా వచ్చాడు. తలుపు తెరవండి అంటూ కేకలు వేసినా ఎవరూ స్పందించలేదు. పోకు కొన్ని క్రాకర్లు దొరికాయి. వారు నాకు సహాయం చేయగలరు వాడు చెప్పాడు. అతని కింద క్రాకర్స్తో అతను మరింత ఎత్తుకు వెళ్లాడు. అప్పుడు ఆమె కిందకు పడిపోయింది. ఆ అతను అరిచాడు. పో తన కళ్ళు తెరిచినప్పుడు అతను జదేడియా ప్యాలెస్లో ఉన్నాడు. అతను ఫ్యూరియస్ 5 మరియు మాస్టర్ ఓగ్వే పక్కన ఉన్నాడు. నువ్వు ఓగ్వే పోతో అన్నారు. నువ్వు డ్రాగన్ యోధుడివి. నేను పో అన్నారు. మాస్టర్ షిఫు మరియు ఫ్యూరియస్ 5 సంతోషంగా లేరు. అధ్యాయం 2. కుంగ్ ఫు తరగతులు. పో మాస్టర్ షిఫుతో కుంగ్ ఫు తరగతులను ప్రారంభించాడు. షిఫు అండ్ ది ఫ్యూరియస్ 5 నవ్వారు. నువ్వు లావుగా ఉన్నావు, షిఫు అన్నారు. తాయిలంగ్తో పోరాడి గెలవలేరు. పో అన్నాడు. మాస్టర్ షిఫుతో చాలా తరగతులు తీసుకున్నాడు. అతను పదే పదే పడుతూనే ఉన్నాడు. అయినా ఆగలేదు. అతను కుంగ్ ఫూలో నైపుణ్యం సాధించాలనుకున్నాడు. మళ్లీ నూడిల్స్ షాపులో పని మానేశాడు. అతను కుంగ్ ఫూలో చెడ్డవాడు, కాని అతను పని చేస్తాడు మరియు చేస్తాడు అని టైగ్రెస్ చెప్పింది. దీని తరువాత ఫ్యూరియస్ 5 మరియు పో స్నేహితులు అయ్యారు. ఫ్యూరియస్ 5 కోసం పో నూడిల్స్ తయారు చేశాడు. ఇవి గొప్పవి, వారు అన్నారు. అవి ఓకే, కానీ మా నాన్న నూడిల్స్ చాలా బాగున్నాయి. అతను వాటిలో ఏదో ఒక ప్రత్యేకతను ఉంచుతాడు. పో అన్నారు. ఏమిటి? నేను కాదు, తెలుసుకో అని పోయి సమాధానమిచ్చాడు. షిఫు లోపలికి వచ్చాడు. నిన్న జైలు నుంచి తైలంగ్ తప్పించుకున్నాడు. అతను చెప్పాడు. అతను ఇక్కడికి వస్తున్నాడు ఉంది. మేము తైలంగ్తో పోరాడగలం. ది ఫ్యూరియస్ 5 అన్నారు. లేదు అన్నాడు షిఫు. పో డ్రాగన్ యోధుడు. పో అతనితో పోరాడబోతున్నాడు. అధ్యాయం 3. నూడిల్స్ కోసం పోరాడడం. పో భయపడ్డాను. అతను భయపడినప్పుడు అతను ఎల్లప్పుడూ ఆకలితో ఉండేవాడు. నేను ఏమి తినగలను? అతను చెప్పాడు. అతను వంటగదిలోకి వెళ్లాడు. అతను ప్రతిచోటా చూశాడు. అతను టేబుల్ మీద దూకాడు. అతను తన పాదాలతో తలుపులు తెరిచాడు. మాస్టర్ షిఫు అతని వైపు చూశాడు. నువ్వు తినాలనుకున్నప్పుడు కుంగ్ ఫూలో చాలా మంచివాడివి. నాకొక ఐడియా ఉంది అంది. మరుసటి రోజు మాస్టర్ షిఫు కొన్ని నూడిల్స్ తీసుకున్నారు. పో ఆకలితో నూడిల్స్ కోసం మాస్టర్ షిఫుతో పోరాడాడు. వారు పోరాడుతూ పోట్లాడుతూనే ఉన్నారు. త్వరలో పోకు కుంగ్ ఫు బాగా వచ్చింది. టైగ్రెస్ తైలంగ్తో పోరాడాలనుకుంది. నేను గెలవగలను అతను చెప్పాడు. అతని స్నేహితులు అతనితో వెళ్లారు. వారంతా సహాయం చేయాలని కోరారు. వారందరూ తైలంగ్తో పోరాడారు.
కాని తైలంగ్ గెలిచింది. నువ్వే సర్వస్వం అంటూ నవ్వింది తైలంగ్. నేను ప్రత్యేక వ్యక్తితో పోరాడాలనుకుంటున్నాను. నాకు ఇష్టం. నేను డ్రాగన్ వారియర్తో పోరాడాలనుకుంటున్నాను. ఫ్యూరియస్ 5 తిరిగి రాజభవనానికి వెళ్ళాడు. మేం గెలవలేకపోయాం అని టైగ్రెస్ చెప్పింది. ఇప్పుడు తాయిలంగ్ పట్టణానికి వస్తున్నారు. పో భయపడ్డాను. డ్రాగన్ స్క్రోల్ చదవండి అని మాస్టర్ షిఫ్ చెప్పారు. ఇది మీకు సహాయపడవచ్చు. పో స్క్రోల్ తెరిచాడు. అందరూ చూశారు. అరెరే, అతను చెప్పాడు. స్క్రోల్లో ఏమీ లేదు. తైలంగ్తో పోరాడలేను. నగర ప్రజలకు సహాయం చేయండి అని అరిచాడు మాస్టర్ షిఫ్. నేను తైలంగ్తో పోరాడబోతున్నాను. పో మరియు ఫ్యూరియస్ 5 నగరానికి వెళతారు. తైలంగ్ వస్తోంది అని అందరికీ చెప్పాడు. మా వెంట రండి. పో తన తండ్రి వైపు చూశాడు. బాధపడకు పో అన్నాడు తండ్రి. మీరు గొప్ప నూడిల్స్ చేయవచ్చు, కానీ నేను చేయలేను పోజన్నాడు. మరియు నేను మంచి డ్రాగన్ యోధుడిని కాదు. నా నూడిల్స్ గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు పో తండ్రి చెప్పాడు. నా నూడిల్స్ ఎందుకు బాగున్నాయి? ఎందుకంటే అందరూ తమని ప్రత్యేకంగా భావిస్తారు. పో మళ్ళీ డ్రాగన్ స్క్రోల్ వైపు చూశాడు. దానిపై ఏమీ లేదు. నాకు ఇప్పుడే అర్థమైంది పో అన్నారు. అది నేనే. నేను ప్రత్యేకమైన మరియు నేను తైలంగ్తో పోరాడగలను. అతను జాడే ప్యాలెస్ వైపు పరుగెత్తాడు. అధ్యాయం 4. నాకు స్క్రోల్ ఇవ్వండి. తాయిలంగ్ జాడే ప్యాలెస్లో ఉంది. అతను మాస్టర్ షిఫ్ను మళ్ళీ కొట్టాడు. అకస్మాత్తుగా పో అక్కడికి చేరుకున్నాడు. డ్రాగన్ స్క్రోల్ అతని చేతిలో ఉంది. నేను డ్రాగన్ వారియర్ అతను అరిచాడు. తాయిలంగ్ నవ్వింది. నువ్వు లావుగా ఉన్నావు. మీరు గెలవలేరు. త్వరలో నేను డ్రాగన్ వారియర్గా మారబోతున్నాను. నాకు స్క్రోల్ ఇవ్వండి. వద్దు పో అరిచింది. వారు డ్రాగన్ స్క్రోల్ కోసం పోరాడారు. నేను నూడిల్స్ కోసం పోరాడగలను. నేను పోరాడగలను పో అన్నారు. వారు జాడే ప్యాలెస్లో పోరాడారు మరియు వారు నగరంలో పోరాడారు. పో యొక్క కుంగ్ ఫు చాలా బాగుంది. వాడు గెలిచాడు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంది. తర్వాత పో జాడే ప్యాలెస్ వైపు పరుగెత్తింది. బాగున్నారా మాస్టర్ షిఫు? పో అడిగాడు. కానీ షిఫు ఏమీ అనలేదు. పో చాలా బాధగా ఉంది. ఒక్కసారిగా షిఫు కళ్ళు తెరిచాడు. నేను బాగున్నాను పో అంది. మరియు మీరు గొప్పవారు డ్రాగన్ యోధుడిగా ఉండండి.